షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినం మనం వింటున్న ఇక అనుదిన కృపల్లో నుంచి లేఖన భాగాలు. ఇది రికార్డింగ్ వెనకాల ఎంతో ప్రయాసం ఉంది. మన యవ్వనస్తులు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసాన్ని పరమతని గుర్తించి వారికి తగిన ఫలితం అనుగ్రహించునుగాక. మనము కూడా వారికి సహకారం అందిస్తాం. ప్రియులారా, మనం ఈ వాక్యాన్ని విని అనేకులకు షేర్ చేద్దాం. అనేకులు కూడా ఈ వాక్యం విరినట్లుగా మనవంతు సహాయం మనం చేద్దాం. కాబట్టి ఆ విధంగా పరమ తండ్రి అట్టి విధంగా తన కృపను ఈ చిన్ని సమాజం మీద, ఈ వైఎంపీ సమాజం మీద ఆయన సమృద్ధిగా కుమ్మరించునుగాక. ఈ దినం లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో సమస్త జనులను శిష్యులుగా చేయడి. కాబట్టి పరమ తండ్రి యెహోవా మెస్సీయ ఆయన మరణించి 3వ దినం తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమవుతున్న సందర్భంలో, ఆ సమయంలో ఆయన ఒక శ్రేష్టమైన ఉపదేశాన్ని ఇస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన అంటూ వస్తున్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయడి. కాబట్టి ఈ లోకంలో ఆయనకు సర్వాధికారం ఇవ్వబడ్డదట. ఆయన ఇచ్చిన సర్వాధికారాన్ని ఆయన శిష్యులకు ఆయన ఇస్తూ ఆయన ఏమంటున్నాడు, కాబట్టి మీరు వెళ్ళుడి, సమస్త జనులు శిష్యులుగా చేయడి. కాబట్టి ఈ లోకంలో జనులందరూ కూడా మేము ఆయనను సేవిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం, ఆయన బిడ్డలము అంటున్నారు. కానీ బిడ్డల కంటే ఇంకా శ్రేష్టం ఏంటంటే ఆయన శిష్యుడు, అంటే ఆయన మార్గంలో నడిచేవారు, ఆయన త్రోవలలో నడిచేవారు, ఆయన అనుసరించినట్టుగా మనం అనుసరించడము. అనేకులను ఆ విధంగా మనము ఆయన మార్గంలో అనుసరించి తిప్పే సాధనలుగా మనం వాడబడాలని, అనేకులను ఆయన నీతిని అనుసరించే ఆ యొక్క మార్గంలోకి మనం తిప్పే సాధనలుగా మనం వాడబడాలని, కాబట్టి ఆ విధంగా శిష్యులను మనం తయారు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు సుమా. కాబట్టి అనేకులను సువార్త ప్రకటించేవారిగా, అనేకులను వాక్యం ప్రకటించేవారిగా, అనేకులను ఆయన యొక్క నీతి వాక్యం ప్రకటించేవారిగా, అనేకులను ఆయన నీతి కొరకు, ధర్మం కొరకు సాక్షాత్కరంగా నిలబెట్టేవారముగా మనం ఉండాలని ఆ పరమ తండ్రి ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి సమస్త జనులను శిష్యులుగా చేయడి. ఇది గొప్ప స్టేట్మెంట్. పరమ తండ్రి రక్షకుడిని యెహోవా మెస్సీయ ఇచ్చిన గొప్ప స్టేట్మెంట్. కాబట్టి సంఘానికి ఇచ్చిన గొప్ప బాధ్యత. కాబట్టి ప్రియులారా, సమస్త జనులను, కాబట్టి ఈ లోకంలో ఈ ప్రాంతమని, ఆ ప్రాంతమని, ఏ కులమని తేడా లేదు సుమా. అందరూ ఆయనను అంగీకరించాలని, అందరూ ఆయన గణపరచాలని, అందరూ ఆయన శిష్యులుగా చేరాలని, అందరూ ఆ సర్వాధికారి యొక్క ఆయన హస్తముల కింద బలపరచబడి ఒక బలమైన సాధనగా వాడబడాలని, అదే మరిగా ఆయన యొక్క నిత్య మహిమకు వారసులు కావాలని, ఆయన నిత్య రాజ్యానికి వారసులు కావాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా ఆ విధంగా మనమంతా ప్రయాసం, ఆయన యొక్క మార్గములను అనేకులకు ఉపదేశించి, ఆయన ప్రేమను అనేకులకు ఉపదేశించి మనం ఆ విధంగా సమస్త జనులను శిష్యులుగా తయారు చేద్దాం. అటు విధంగా పరమ తండ్రి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి సర్వోన్నతుడా, ఇంత గొప్ప అయ్యా ఆధిక్యతను మాకు ఇచ్చినారు నాయన. నీ స్వార్థను అనేకులు ప్రకటించే ధన్యత. కాబట్టి మేము సమస్త జనులు శిష్యులుగా చేసేవారంగా ఉండే ఒక కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన జీవాధిపతి అయిన యెహోవా మెస్సీయ ప్రేమ, కనికరము నిరంతరము తోడుగా ఉండి మనల్ని ఆయన బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.